మీరు రాసిన వాటిలో మంచి పవర్ఫుల్ డైలాగులు ఏమున్నాయి బాగా పేరు తెచ్చింది మీకు? ఎలా అంటే మరి కొంచెం గర్వం వస్తుంది నాలో. పర్లేదు, గర్వపడండి, రాసింది మీరే కదా. అన్నీ ఛాలెంజింగ్ అండి. నేను రాసిన ప్రతి మాట కూడా ఒక కామెడీ తోట. ఓకే. అన్నీ ప్రయోగాలు. ఒక ఈవీవి గారు ఒకటే అనేవాడు, ఎల్బి శ్రీరామ్ మంచి రైటర్ అని చెప్పడానికి 100 ఎగ్జాంపుల్స్ ఇవ్వక్కర్లేదు, ఒక్క డైలాగ్ చాలు. అప్పుల అప్పారావు అనే సినిమా నేను తీస్తూ, అప్పులాడు వాడి ఇంటి ముందు క్యూలు నిలబడతారు, వాడు ఎవరిని పట్టించుకోడు, ఫస్ట్ షిఫ్ట్లోరా సెకండ్ షిఫ్ట్లోరా ఇలా అంటాడు. ఇలాగంటే వాడు 100 మంది క్యూలు అక్కడే గడ్డాలు గీసేవాళ్ళు బిజినెస్లు చేసేసుకుంటూ ఉంటారు. వీడు మాత్రం తనాయించుకు పడుకుంటాడు ఈ అప్పారావు అనే క్యారెక్టర్. లేవయ్య అప్పులాళ్ళు అందరూ క్యూలో నిలబడ్డారు, చచ్చిపోతున్నారు, కాళ్ళు లాగేస్తున్నాయి వాళ్ళకంటే వీడు ఇలా తెరిచి అప్పు డే తెల్లారిందా అంటాడు. ఈ ఒక్క డైలాగ్ చాలు అతను ఏంటో చెప్పడానికి ఆయన అంటూ ఉండేవారు. అలాగే హిట్లర్ అనే సినిమాకి నేను రైటర్ అండి. చిరంజీవి గారి దగ్గర ఛాన్స్ వస్తే రాసి చేయాలను, డ్యాన్స్ కంపోజ్ చేసేయాలన్నో, మ్యూజిక్ చేసేయాలన్నో, అందరూ టెక్నీషియన్స్ అందరూ మెగాస్టార్కి రాయాలనేది అందరికీ కోరుకుంటుంది కదా. అలా నాకు ఉండేది, కానీ అవకాశం ఎలా వస్తుంది, కష్టం కాదు. అలాగే నాకు హిట్లర్కి ఛాన్స్ వచ్చింది. రాక 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 ఎదురు చూస్తే వచ్చి నేను వెళ్ళి అడగలేను, అడగకుండా ఎవరు అడిగితేనే దొరకదు. ఈ సంఘర్షణలో నాకు వచ్చింది అది. ఆయన కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ చేస్తున్న దానికి వచ్చింది, పైగా అంత డబల్ ప్రమోషన్. అప్పుడు నాకు ఛాలెంజ్ ఏంటంటే, వరం శాపం ఏంటంటే ఆయనకి రాయడం వరం, శాపం ఏంటంటే డైలాగ్స్ ఉండకూడదు ఆయనకి. 5 చెల్లెళ్ళకి అన్న హిట్లర్ ఒక మాట మాట్లాడాడంటే అది తూకంలా ఉండాలి. అది అవును. ఆయనతో అన్నాను నేను, ఏమంటే కాళ్ళకి సంఖ్యలు లేచి పరుగు పందెంలో ఒలింపిక్స్లో నిలబెట్టినట్టు ఉందండి, మీ దగ్గర ఛాన్స్ వచ్చింది రాయడానికి, ఆచితూచి రాయాలండి. ఒకసారి జంజాల్ గారు అన్నారండి, మాటల రచయితకి అన్నిటికంటే కష్టం మాటలు రాయడం కాదు, రాయకుండా ఉండడం అని. అలాగే శంకరాభరణానికి 15 పేజీల స్క్రిప్ట్ అని చెప్పుకుంటూ ఉంటారు. అలా ఉందండి నా పరిస్థితి ఇప్పుడు. అంటే ఆయన ఇంత కళ్ళు కదా అలా చూసి, కరెక్టే కదా, ఛాలెంజ్ వచ్చినప్పుడు అదే మనకి అడ్వాంటేజ్ అవుతుంది కదా, ఫేస్ చేయాలి కదా అన్నాడు. అలాగే ఏ డైలాగ్ ఆయనకి రాద్దామన్నా, బాబోయ్ అంత మాట్లాడకూడదు ఆయన, పోనీ ఇలా ఇది చాలు. అందులోంచి మేనరిజం ఏం పెట్టాలని తన్నుకుంటుంటే అందులోంచి వచ్చింది అంతొద్దు ఇది చాలు అని. రాజేంద్ర ప్రసాద్ గారు అంటాడు, ఎరా బావా బాగున్నావా అని ఓవరాక్షన్ చేస్తాను, అంతొద్దు, ఏం బావా బాగున్నావా ఇది చాలు. కరెక్ట్. అట్లాగా ఇట్లాగా ప్రతిదనండి, హలో బ్రదర్, ఆ ఒకటి అడక్క, ఆ ఒకటి అడక్క అంటే ఇంక ప్రతి క్యారెక్టర్కి ఒక మేనరిజం. హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత వచ్చేది మీకు రైటర్గా? చాలా తక్కువ అండి, చాలా. అంటే ఇప్పుడు దాంతో పోలిస్తే 10% ఉండేదా? 10% ఇక్కడ హైయెస్ట్ ఇది 2 lakhs 2.5 lakhs ఏదంటే అంతే. ఏది పెద్ద పెద్ద సినిమాలకు కూడా, అదే పెద్ద బ్యానర్కి. అప్పట్లో అలాగే ఉండేవి. ఇప్పుడు ఏది ఎప్పుడు తీసుకున్నా సార్, ఏ లైన్ తీసుకోండి, రైటర్స్, యాక్టర్స్, డైరెక్టర్స్ ఎవరైనా తీసుకోండి, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఎక్సెప్షన్స్. అవును. వాళ్ళని బట్టి మిగతా వాళ్ళు అలా తీసుకుంటున్నారని కాదు. కరెక్ట్. నా రోజుల్లో మా పరుచూరు బ్రదర్స్ ఉండేవారు, ఈ జీవితంలో ఎప్పటికైనా పరుచూరు బ్రదర్స్లో 10వ వంతు తీసుకోగలమా అన్నట్టు ఉండేది, తీసుకోలేదు కూడా అలా. అవును. సో తర్వాత ఎవరు, త్రివిక్రమ్ శ్రీనివాస్, అందరూ త్రివిక్రమ్